అన్ని సబ్జెక్టులు రావాలి, లాంగ్వేజెస్ రావాలి, సోషల్ రావాలి, సైన్స్ రావాలి, మ్యాథ్స్ రావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ ఇంటర్డిసిప్లినరీ. అందువల్ల మనకు చాలామందికి ఇది ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది, ఈ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ రాదని. నేను ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో చేశాను, బిఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్లో చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జర్నలిజంలో చేశాను, పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ చేశాను, ఎకనామిక్స్ పైన క్లాసులు చెప్తున్నాను. నథింగ్ ప్రివెంటెడ్. ఐఎమ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, బిట్స్ పిల్లని టీచింగ్ ఎకనామిక్స్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. చూడండి, అంటే ఐఐటీస్, బిట్స్ లాంటి కాలేజీల్లో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎకనామిక్స్ కూడా చెప్తారు, పాలిటిక్స్ కూడా చెప్తారు. ఎందుకు చెప్తారు? మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంజనీరింగ్ విద్యార్థికి ఏదో అవసరం లేదు, ఇంజనీరింగ్ అనుకుంటున్నారు. కానీ మీరు వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళండి, వాళ్ళకి అన్ని సబ్జెక్టులు నేర్పుతారు. అందువల్ల పిల్లలకు స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఎక్స్పోజ్ దెమ్ టు ఆల్ సబ్జెక్ట్స్. ఎస్, మ్యాథమెటిక్స్ అవసరము, బయాలజీ అవసరము, కాన్సన్ట్రేట్ చేయండి. నేను చెప్తే మా పిల్లలు అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న పిల్లలు సార్ సైన్స్లో డుబ్కి కొట్టినట్టున్నాడు అందుకే అర్థమైందండి. నేనేం డుబ్కి కొట్టలేదు. నాకు ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో 97% వచ్చింది, బిఎస్సి ఎలక్ట్రానిక్స్లో డిస్టింక్షన్ కూడా వచ్చింది. ఎందుకు ఈ మాట? జర్నలిజంలో నేను ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలి స్కూల్ ఎడ్యుకేషన్, ఇది రెండవ సూత్రం. మూడవది ఎబిలిటీ టు కమ్యూనికేట్, బాగా మాట్లాడగలగడం ఈ ఆధునిక ప్రపంచంలో కీలకమైనది. కొంతసార్లు నిజమైనది కరెక్టే, మనం ఏం చేయలేము, అది ప్రపంచం అలా మారింది. ఒక అమెరికన్ ప్రొఫెసర్ మా యూనివర్సిటీకి వస్తే అడిగాను నేను. అతను అమెరికాలో క్లాసెస్ చెప్పాడు, చైనాలో క్లాసెస్ చెప్పాడు, ఇండియాలో క్లాసెస్ చెప్పాడు. అతను అడిగాను, ఈ 3 దేశాల్లో తేడా ఏంటి? ఇండియన్ స్టూడెంట్కు, చైనీస్ స్టూడెంట్కు, అమెరికన్ స్టూడెంట్కు తేడా ఏంటి అని అడిగాను. ఆయన ఒకటే మాట చెప్పాడు, మనం ఒక క్వశ్చన్ అడిగితే ఇండియన్ స్టూడెంట్ రాసుకొస్తాడు ఒక 10 పేజీలు గ్రాఫ్లు గ్రీఫ్లు వేసి, చైనీస్ స్టూడెంట్ రాయడు, చేసి చూపెడతాడు. అమెరికా స్టూడెంట్ వచ్చి సార్ మేము మీ ముగ్గురం ఈ పని చేసాం సార్ అని చెప్తాడు. వీ ద 3 హ్యావ్ డన్ దిస్ అంటాడు. వాడు ఒకటే కమ్యూనికేట్ చేసుకుంటాడు. అందువల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయండి, బాగా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పెంచండి. ఎందుకంటే ప్రపంచాన్ని మాటలతో జయించవచ్చు. అందువల్ల దిస్ ద వరల్డ్ వేర్ కమ్యూనికేషన్ మ్యాటర్స్. అందుకొరకు మీరు అది కాన్సన్ట్రేట్ చేయండి. 4వది పిల్లల్ని ఆలోచించే వారిగా చేయండి. అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమవుతుందంటే మనం ఆలోచింపలేస్తారు. మనము మల్టిప్లికేషన్ చెప్తాం, 3 into 4 12 అని చెప్తాం. 3 into 4 and 12 అని చెప్పడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. కానీ ఇది 12 ఎందుకు అవుతుంది, 11 ఎందుకు కాదు, 13 ఎందుకు కాదు, 10 ఎందుకు కాదు అని చెప్పడం నాలెడ్జ్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కాదు, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అంటాడు స్వామి వివేకానంద. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్ అంటాడు. అందువల్ల పిల్లల్ని ఆలోచింపచేయండి. ఈ స్కూల్లో వర్షం పడుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, తలుపులు పెట్టేసి కిటికీలు పెట్టేసి వాళ్ళను బంధింపజేసి బయటికి వెళ్ళకుండా వర్షం పడుతుంది తడుస్తారంట. నిజంగా పిల్లల్ని ప్రపంచాన్ని, ప్రకృతిని అర్థం చేసుకోవాలంటే తరగతి గది బయటికి వచ్చి తలుపులు కిటికీలు తీసి వరండాలో నిలబడి పడుతున్న వర్షాన్ని చూసి ఆనందించమని చెప్పాలి. 2 క్లాసులు క్యాన్సిల్ అయినా కొంపలే మునిగేది లేదు. లెట్ దెమ్ ఎంజాయ్ రెయిన్. మళ్ళీ రాదు వర్షం, లెట్ దెమ్ ఎంజాయ్ రెయిన్. అందువల్ల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఆలోచింపమని మీ పిల్లలకు నేర్పండి. మన పిల్లల్ని ఆలోచింపే పిల్లలే భవిష్యత్తులో డెవలప్ అవుతారు. మార్కులు వచ్చిన పిల్లలే డెవలప్ అవుతారు అనుకుంటాం మనం, కాదండి. కేవలం మార్కులు వచ్చే పిల్లలే డెవలప్ కాదు, ఆలోచింపగలిగే పిల్లలు డెవలప్ అవుతారు. అంటే మార్కులు అవసరం లేదా? అవసరం లేదని అనడం లేదు. ఈనాటి ప్రపంచంలో మార్కులు అవసరమే, కానీ మార్కులే సరిపోదు, ఆలోచింప చేయండి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని క్వశ్చన్ చేయించండి. ఈ మధ్య కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చిన తన్ని ఒక క్వశ్చన్ అడిగాను. రోజు ఇంటికి వచ్చాక నన్ను క్వశ్చన్ అడిగేది, ఇవాళ టీచర్ని ఏమడిగావురా అని అడిగేది. మన పిల్లల్ని ఏమడుగుతాం, అరే టీచర్ ఏమడిగిందిరా ఇవాళ అంటాం. టీచర్ ఏమడిగిందిరా అని మనం అడుగుతాం, టీచర్ను ఏమడిగావురా అని అతను తల్లి అడిగింది. అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది.
ఎందుకు ఒకవేళ మన పిల్ల అమ్మాయి అబ్బాయి చెప్పిందనుకో, మా అమ్మ వాళ్ళ నేనే అడిగాను అమ్మ, టీచర్ అడగలేదంటే, అరే పిచ్చిగా పడింది అలా టీచర్ అడగడం అంత పెద్ద ఎవరా వాళ్ళు. అందుకంటే అది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రశ్న. ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు. మీరు ఇవాళ ఇంటికి వెళ్ళి నుంచి మీ అమ్మ వాళ్ళని ప్రశ్నించండి. మీ అమ్మ చపాతీ చేస్తుంటే పోయి అడగండి, అమ్మ గోధుమ పిండిలో నీళ్లు పోస్తే ఎందుకు అతుక్కుంటానమ్మా, బియ్యం పిండిలో నీళ్లు పోస్తే ఎందుకు అతుక్కలేదమ్మా అని అంటండి. మీ అమ్మకు తెలియకపోతే మీ అమ్మ ఏం చెప్తుంది, నాకు తెలియదు బిడ్డ మీ నాన్నని అడుగుంటారు. ఎందుకంటే మన దేశంలో ప్రతి అమ్మకు నాన్నకు మహా మీద మీ టీచర్ని అడుగుతారు. అప్పుడు వచ్చి టీచర్ ఏమంటారు, ఇది పరీక్ష లేదు టెక్స్ట్ బుక్లో లేదంటారు. ఎందుకంటే టీచర్ కూడా తెలియదు అంట. ఈ ప్రపంచం అంతా ఎవరికి తెలియకుండా ఇలాగే ఉంటుంది. అంటే తెలియదని నేను అంటలేదు, ఇలా ప్రపంచాన్ని ప్రతిదాన్ని ప్రశ్నించండి. ఆ చుక్కలు చూస్తే ఎందుకు చుక్కలు మినుకు అంటున్నాయి, వైడు స్టార్ స్టిక్లు అని అడగండి. మీ అమ్మ వంకాయ కోస్తే నల్లబడుతుంది, అందుకే ఉప్పు నీళ్ళలో వేస్తుంది మీ అమ్మని అడగండి దాని వెనకాల ఉన్న కెమిస్ట్రీ ఏంటండి. మీ అమ్మకు రసాయన శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ అనుభవంలో చేస్తుంది ఆ పని. ఉల్లిగడ్డ కోస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి, ఎందుకమ్మా కళ్ళకు నీళ్ళు వస్తాయని అడగండి. ఇలా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిరంతరం ప్రశ్నించండి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిరంతరం ప్రశ్నిస్తే మీ పిల్లలు ఆలోచనా పరులవుతారు, భవిష్యత్తులో నిర్దేశించేవారు అవుతారు. దే విల్ షేప్ ద ఫ్యూచర్. ఎందుకంటే రేపటి ప్రపంచం ఆలోచించే వారికి అధికారాన్ని ఇస్తుంది. రేపటి ప్రపంచం ఆలోచించే వారిని ముందుకు నడుపుతుంది. అనుసరించే వారిని లాభం లేదు, ఆలోచించే వారిని ముందుకు తీసుకెళ్తుంది. అలా ఆలోచించే వారిగా మీ పిల్లల్ని తయారు చేయండి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తీసుకెళ్ళండి. ఒక మల్టీప్లెక్స్కో ఒక షాపింగ్ మాల్కే కాదు, ఒక కుండలు చేస్తున్న కుమ్మరివాన్ దగ్గర తీసుకెళ్ళండి. నీతు కళ్ళు తీస్తున్నటువంటి గీత కార్మికుని చూపెట్టండి, ఎలా కళ్ళు తీస్తాడో చూపెట్టండి. కళ్ళు తాగమని చెప్పకండి, చూడమని చెప్పండి. అందువల్ల ఈ రకంగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూపండి, చూసిన ప్రపంచాన్ని ప్రశ్నించమని నేర్పండి, ప్రశ్నించిన ప్రపంచాన్ని నుంచి అర్థం చేసుకోవడం నేర్పండి, అర్థం చేసుకునే దాన్ని అప్లికేషన్ చేయాలా చూపండి. అప్పుడు మన పిల్లల భవిష్యత్తులో డెవలప్ అవుతారు. మాట్లాడిన 10 నిమిషాల్లోనే మొత్తం ఒక విద్యార్థి యొక్క ఆలోచన విధానాన్ని, తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని, మరి పిల్లలకు ప్రశ్నించే తత్వాన్ని మరి ఉపదేశించినటువంటి డాక్టర్ కె నాగేశ్వర్ గారికి కృతజ్ఞతలు. ఖచ్చితంగా కృష్ణవేణి విద్యా సంస్థలు మీరు చెప్పినటువంటి మార్గంలోనే మరి మేము నడుస్తున్నాము. అంతేకాకుండా ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పినట్టు మొత్తము మరి విద్యా వ్యవస్థ ఒక అప్లికేషన్ ఓరియంటేషన్లోకి వెళ్ళింది. మొత్తం ప్రాజెక్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది కరిక్యులం అండ్ సిలబస్ కూడా మారుతుంది. దానికి అనుగుణంగానే మా యొక్క కరిక్యులంని మేము బట్టి ముఖ్య అతిథులను సన్మానించి సత్కరించి మరి మా గత సంవత్సరపు విద్యార్థులకు టాపర్స్గా నిలిచిన వారికి వారి తల్లిదండ్రులను పిలిచి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇది దయచేసి తల్లిదండ్రులారా, దయచేసి ప్లీజ్ బేర్ విత్ us ఫర్ సమ్ టైమ్. డాక్టర్ కె నాగేశ్వర్ గారికి టీ ఆకాంక్ష ఫ్లవర్ బొకే అందించవలసిందిగా కోరుచున్నాము. కృష్ణవేణి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఎంఎం షరీఫ్ గారిని మొమెంటో మరియు శాలువాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. మరి కృష్ణవేణి విద్యా సంస్థల చైర్మన్కి శ్రీ గౌరీ శ్రీమతిగా కోరుచున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారిని శాలువాతో మరియు మొమెంటోతో సత్కరించ మరి జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ కరుణన్ రెడ్డి గారిని కొట్టాను 2-3
మరి సంస్కృతికి మారుపైనటువంటి మా సుధాకర్ రెడ్డి గారు మరియు సురేంద్ర రెడ్డి గారు మరి సున్నితంగా వారు సన్మానాన్ని తిరస్కరిస్తున్నారు. అదే మాదిరిగా శాలువాను బహుకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. మరి అదే గోలు టాప్ 10 గ్రేడ్ అదే గోగుల్లోకి రామకృష్ణపురం బ్రాంచ్కి చెందినటువంటి దివ్య అండ్ సౌమ్య టాప్ 10 గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ సాధించినటువంటి దివ్య అండ్ సౌమ్య ముఖ్య అతిథి డాక్టర్ కె నాగేశ్వర్ గారు మొమెంటో బహుకరిస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మా గోవింద్ మొమెంటో మరియు శాలువాలు బహుకరించవలసిందిగా కోరుతున్నాం. So that brings us the close of this official program. Let us have राकेश, अभिनव, तरुण, साईराम, ईश्वर, दिनेश, नितिन, कोमल, साई कुमार, भरत, धीरज, अजय, अनिल।